మేము ముసలాళ్ళమైతే కావచ్చునని చచ్చిపోలేదు కదా, బతుకున్నాం కదా, ఆనందంగా ఉండాలి కదా, ఇద్దరు కూర్చుని కబుర్లు చెప్పుకోవాలి. ఈ ఆనందం పొందగలిగితే 80 ఏళ్ళప్పుడు కూడా మీ దాంపత్యం ఆనందంగానే ఉంటుందమ్మా, అనుమానం ఏం లేదు, అక్కడ అనుమానం ఏం లేదు. యవ్వనంలో ఉంటే ఆనందంగా ఉంటామనుకోవడం చాలా పొరపాటు మాట. భార్యాభర్తల మధ్యలో అనుబంధం బాగుంటే 90 ఏళ్ల వయస్సులో కూడా మీరు ఆనందంగానే ఉంటారు. కష్ట సుఖాలు పంచుకుంటూ హాయిగా సోఫాలో కూర్చొని 4 మాటలు మాట్లాడుకుంటారు. మన చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం అనేవో చెప్పుకుంటారు. అది ఆనందం కాదండి. ఎందుకు మనం యవ్వనానికి, ధనానికి, పదవులకి, పీఠాలకి ప్రాధాన్యం ఇస్తున్నాం? ఇవన్నీ లేనప్పుడు, చిన్నప్పుడు గేదె మీద ఈత కొట్టి చెరువులో ఆడుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాం. ఉన్నప్పుడు మనకి ఏ పదం ఉంది? ఏ పదం ఉంది గేదె మీద ఈత కొట్టినప్పుడు? చెట్టెక్కి కింద పడినప్పుడు మనకి ఏ పదం ఉందండి? గోడిక్కాయలు ఆడుకున్నప్పుడు మనకి ఏ పదం ఉందండి? చిన్న చిన్న ఆటలు మన స్నేహితులతో కలిపి ఆడుకున్నప్పుడు మనకి ఏ పదవులు ఉన్నాయి, ఏ డబ్బులు ఉన్నాయి, ఏ కోట్లు ఉన్నాయి, ఏ అందాలు ఉన్నాయి, ఏ యవ్వనాలు ఉన్నాయి, ఎవరు తోడు ఉన్నారు? ఆనందంగా ఉన్నామే. ఆ బాల్యం నాటి ఆనందం ఇప్పుడు లేకుండా పోయింది.